దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జలప్రళయములో నోవాహు కాచిన, జలప్రళయములో నోవాహు కాచిన భగవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడగా, స్తోత్రగీతం పఠించి నే పొగడగా. స్వామి స్తుతి చేసి నే పాడగా, స్తోత్రగీతం. స్తోత్రగీతం ఎలా పాడాలండి? స్తుతి చేస్తూనే పాడాలి. ఎలా అండి? స్తుతి చేస్తూనే పాడాలి. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన దేవుడు, కానీ మనలో ఆయన ఎన్నతగిన స్థితి నుంచి మనలో ఎత్తే స్థితిలోకి లేపే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభునందు దేవుని బిడ్డలారా, వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్య భాగంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వాక్యం. విమర్శ సమయమున దర్శన దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేర స్థాపన చేయు. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతరముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? నిజమే కదమ్మా. సొలొమోనుకి జ్ఞానం ఎవరు దయచేశాడమ్మా? పిల్లరా, సొలొమోనుకి జ్ఞానం ఎవరు దయచేశాడమ్మా? సొలొమోనుకి జ్ఞానము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రార్థించినప్పుడే సొలొమోనుకి జ్ఞానం వచ్చినట్టు చూస్తాం. ప్రభువా నాకు జ్ఞానమును దయచేయండి వారిని ప్రార్థన చేసినప్పుడే సొలొమోనుకి జ్ఞానము వచ్చినట్టు చూస్తాం. పిల్లరా, విమర్శ సమయంలో ప్రతి సంగతి నా ఇంటిలోని విషయాలు కానీ, పని బాటలోని విషయాలు కానీ, నీ అంతరంగంలోని విషయాలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎరిగిన. పిల్లరా, విమర్శ సమయమున నీ అంతరంగంలో ఏముందో ఆ సంగతి అంతా ప్రభు అయిన యేసుక్రీస్తు తెలిసినవాడే. ఆయనకు తెలిసిన సంగతి అంతా విమర్శ దిన సమయమున నీ ముందు నీ గుంటంతా బయట పెట్టినప్పుడు నువ్వేమి సమాధానం ఇచ్చుకోబోతున్నావు? ఆ దినమున ఆ తీర్పు వచ్చే సమయమున నువ్వు ఎలాంటి తీర్పు పొందబోతున్నావు? ప్రియులారా, ఒక పక్కన షేబాదేశపురాన్ని జ్ఞానము, సొలొమోను యొక్క జ్ఞానము తెలుసుకోవడానికి కోసం ఎక్కడి నుంచి వస్తుందండి? షేబాదేశపు నుంచి వస్తుంది. ప్రియులారా, షేబాదేశం నుండి ఎన్ని కిలోమీటర్లు అండి? షేబాదేశము 2250 కిలోమీటర్ల దూరం నుంచి షేబాదేశపురాన్ని సొలొమోను జ్ఞానం తెలుసుకోవడానికి వస్తుంది. 2250 కిలోమీటర్ల నుంచి షేబాదేశపురాన్ని సొలొమోను యొక్క జ్ఞానం తెలుసుకోవడానికి వస్తుంది. నీవు కూడా షేబాదేశపురాన్ని
ఆ రోజుల్లో దేవుని యొక్క మహిమను బట్టి, ఆమె దేవుని కృపను బట్టి ఆ రోజుల్లో అయితే పరిశుద్ధాత్మ దేవుడు వారితో లేడు, కానీ ఈ రోజుల్లో అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహవాసం చేస్తున్నాడు. పిల్లరా, ఆయన మనతో సహవాసం చేస్తున్నాడు, కానీ మనం ఆయనతో సహవాసం చేస్తున్నామా? ఆయన మనతో ఉంటున్నాడు, కానీ మనం ఆయన్ని మన అక్కర్ల గురించి ప్రార్థన చేస్తున్నామా? ఆయనకు మన హృదయ స్థితిని తెలియజేస్తున్నామా? పిల్లరా, ఆయనకు మనం తెలియజేసినప్పుడే విమర్శ దిన సమయమున నీకు గొప్ప నిత్య రాజ్యం అనే తీర్పును లభిస్తుంది. అలా తెలియజేయని ఎడల నీకు ఎలాంటి తీర్పు లభిస్తుందమ్మా? నిత్య రాజ్యం అనే తీర్పు రావాలంటే దేవుడిని ఆరాధిస్తూ, దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుడిని అన్ని విధాలా ఏ సమయంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించేటట్లుగా ఉండాలి. షేబా దేశం నుండి ఇశ్రాయేల్ దేశానికి వచ్చిందండి సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి. భూమి అంతరము నుండి వచ్చినది షేబా దేశపు రాణి. ఎవరి జ్ఞానం తెలుసుకోవడానికి? సొలొమోను జ్ఞానము తెలుసుకోవడానికి వచ్చింది. అలా షేబా దేశపు రాణి వచ్చింది, యెరూషలేముకు వచ్చిందంట. యెరూషలేముకు వచ్చింది. పిల్లరా, ఎక్కడి నుంచి? షేబా దేశపు రాణి షేబా దేశం నుంచి ఇశ్రాయేల్ దేశానికి వచ్చినట్టు యెరూషలేము వచ్చింది. ఈ తరం వారి ఎదుట నిలబడి, ఈ తరం వారికి అయితే మన ఎదుట నేర స్థాపన చేయబోయే రోజు మన ఎదుట ఆమె నిలబడి ఇదిగో వీళ్ళు అది చూపించి నేర స్థాపన చేయబోతుంది. నీవు నేర స్థాపన చేయబోయే రోజు ఆమె ఇదిగో వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు దేవుని సన్నిధిని ధిక్కరించి బయటికి వెళ్ళారు, ఈమె దేవుని సన్నిధిని సరిగ్గా రాలేదండి. దేవుడి సన్నిధికి ఎప్పుడో ఒకసారి వస్తుంది, సమయం అయిపోయినా వస్తుంది, సమయం మధ్యలో వస్తుంది. దేవుడి సన్నిధికి రావడం అంటే మొదలు పెట్టక ముందే వచ్చి దేవుడిని వేడుకుంటా ఉంటే ఆ కొద్ది సమయంలోనే ఆ దైవజనుడు వచ్చి దేవుడి సన్నిధిని ప్రారంభిస్తాడు కదా. ఇలా అందరికన్నా ముందు మనం వచ్చి దేవుడి సన్నిధిలో ఉండేవాళ్ళంగా మనం ఉన్నామా? లేదా దేవుడి సన్నిధిలో అందరూ వచ్చిన తర్వాత మధ్యలో వచ్చి కూర్చునేవాళ్ళంగా ఉన్నామా? ఆ రోజున తీర్పు దినము సమయమున, విమర్శ సమయమున షేబా దేశపు రాణి ఇదిగో వీరే సన్నిధికి రాలేదు, వీరే ప్రభు సన్నిధిని ధిక్కరించారు అనే సమయం వచ్చినప్పుడు నువ్వు ఏమి సమాధానం చెప్పుకుంటావు? షేబా దేశపు రాణి నిన్న తీర్పు దినం నా నేర స్థాపన చేస్తే నువ్వు ఏమి సమాధానం ప్రభు యేసుక్రీస్తు అని చెప్పుకుంటావు? ఒక్కసారి ఆలోచించాడు. ఈ కాలంలో మనతో పరిశుద్ధాత్మ ఉన్నాడు, కానీ ఆ కాలంలో పరిశుద్ధాత్మ లేడు. వాళ్ళు దేవుని జ్ఞానం తెలుసుకుని నిత్యము ప్రార్థిస్తారు, దేవుని కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లోనే దేవుని తెలుసుకున్న వారు ఉన్నారు. మరి ఈ రోజుల్లో కూడా మనం దేవుని తెలుసుకోకపోతే ఇంకెలా? ప్రియులారా, దేవుడిని స్తుతించడము ఎంతో ఆవశ్యకం. దేవుడిని స్తుతించకపోతే దేవుడి నీకు నిత్యరాజ్యాన్ని ఇస్తుంది. దేవుడిని స్తుతించి గణపరిచినప్పుడే కదా విమర్శ దిన సమయంలో కూడా నీకు మంచి తీర్పు వచ్చేది. నిత్య రాజ్యం అనే తీర్పు రావాలంటే విమర్శ దిన సమయంలో కూడా దేవుడిని ఒక పక్కన దేవదూతలు కూడా పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడుతూ ఉంటే నీవు కూడా ఆ కొనియాడే గుంపులోనికి వెళ్తావా? లేదా కొనియాడకుండా నిత్యము నరకములు ఏడుపులు వినిపించే గుంపులోకి వెళ్తావా? పిల్లల ఒక్కసారి ఆలోచించుకోండి. సామెతల గ్రంథము 36:13 వాక్యంలో కన్నులు ఎత్తికి వచ్చి వారి తరపు కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడుచున్నవి.
మళ్ళీ చదువు. కన్నులు నెత్తికి వచ్చి వచ్చిన వారి తరపు కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెక్కబడి. కన్నులు ఎంత తల పైకి వచ్చేసి ఎలా వచ్చి కళ్ళు నెత్తికి. ప్రియులారా, ఈ ఈ కాలంలో అయితే దేవుని సన్నిధికి రాకుండా అనేకమైన ఈలోకపు సంబంధపు కార్యములు చేస్తూ తిరుగుతూ దేవుని సన్నిధిని ధిక్కరిస్తూ తిరుగుతున్నారండి. విమర్శ తిన్న సమయమున దేవుడు తనకు ఎంతో ఇష్టమైన వారిని ప్రశ్నించే సమయమున, నేర స్థాపన చేసే సమయమున నీవు కూడా ఆ గుంపులో ఉన్నట్లయితే నువ్వు చేసిన ప్రతి ఘోరమైన క్రియను, ప్రతి అడ్డగోళతనమైన క్రియను ప్రభువైన యేసుక్రీస్తు నీ ముందు బయలుపరుస్తాడు. ఆయన బయలుపరిచే సమయమున నువ్వు నీ స్థితి ఎలా ఉందో ఒకసారి ఇప్పుడే ఆలోచించుకో. పిల్లరా, ఈ రోజుల్లో కన్న బిడ్డలే చనిపోతున్న తల్లిదండ్రులు పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు. మొన్నటికి మొన్నే జరిగిందండి. నర్సరావుపేటలో జరిగిన సిచ్యువేషన్ చూస్తే అక్కడ ఎవరిది ఫాల్ట్? తల్లిదండ్రులుందా లేకపోతే వస్తుందా? వీళ్ళరా విమర్శ అనే సమయంలో ఉన్నాం, విమర్శ అనే సమయంలో ఉన్నాం. వీళ్ళరా, దేవుడు మనకు ఇచ్చే జ్ఞానం కంటే ఈ లోక జ్ఞానం ముఖ్యమా? ప్రియులారా, దేవుని యొక్క రాజ్యం కంటే ఈలోక సంబంధమైన ప్రేమలు ముఖ్యమా? ఈలోక సంబంధమైన అనుబంధాలు అనే వస్త్రములు ముఖ్యమా? ఒక్కసారి ఆలోచించు. ఈ లోక సంబంధమైన ప్రేమలు అనుబంధాలు కన్నా పరలోక సంబంధమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ గొప్పది. ఈ లోక సంబంధమైన ప్రేమల ద్వారా నీ కళ్ళు తీసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు కన్నులెత్తి చూపుతాడు. ఆయన ప్రేమ ఏంటో, ఆయన గొప్ప కార్యములు ఏంటో, ఆయన ఘనమైన కార్యములు ఏంటో, ఆయన స్థిరమైన కార్యములు ఏంటో నీకు చూపిస్తాడు. పిల్లల ఒక్కసారి ఆలోచించుకో. ఒకవేళ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు దేవుని ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ పాటించకపోతున్నా ఒకసారి ఆలోచించుకో. నువ్వేమైనా ఎవరి వెంటైనా పడుతున్నావేమో, నువ్వు ఎవరి వెంటైనా తిరుగుతున్నావేమో, నువ్వు ఎవరి వెంటైనా ఏమైనా చూస్తున్నావేమో ఒకసారి ఆలోచించుకోగలిగా. దేవుడికి ఇష్టమైన కార్యములు చేస్తూనే ఉండాలి. దేవుడికి ఇష్టమైన గొప్ప కార్యములు చేస్తున్నప్పుడు, ఆయన స్తుతిస్తున్నప్పుడే కానీ దేవుడు మనకు ఆయన రాజ్యమును మనకి ఇవ్వండి. ఒక్కసారి ఆలోచించండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాల్యము నుండి కడగబడిన తరము కలదు. లోక మాల్యము నుండి కడగబడిన తరము కలదు. లోకమనుసారమైన కార్యాల నుండి మనము బయటికి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణలో మనం కడగబడాలి. అంతేగాని లోక సంబంధమైన వాటిలో మనము కడగబడకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణ అనే వస్త్రంలో మనము కడగబడిన తర్వాత, ఒక్కసారి రక్షణ అనే వస్త్రంని చుట్టుకున్న తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన ఆరాధిస్తూ, ఆయన సన్నిధిలో గడుపుతూ, నిత్యము ప్రార్థిస్తూ, నిత్యము వాక్యమును ధ్యానిస్తూ, నిత్యము పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ ఆయన ఆరాధించేలా విమర్శించిన సమయమున నిత్య రాజ్యము అనే తీర్పును పొందేవారిగా ఉంటారు. అంతేగాని లోక సంబంధమైన కార్యములో పడిపోయి అనేక విధమైన తప్పులు చేస్తూ, అనేక విధమైన కార్యములు చేస్తూ, దేవుడికి ఇష్టం లేకుండా, దేవుడికి ఇష్టానుసారమైన బిడ్డగా లేకుండా ఆయన కృపను నిలిచిపోయి అనేకమైన కార్యములు చేస్తున్నారు. దేవుని
విమర్శ సమయంలో నువ్వు నిత్య నరకమనే తీర్పు పొందితే నీ స్థితి ఒక్కసారి గమనించు. పిల్లరా, నిత్య రాజ్యం అనే తీర్పు మనకు రావాలంటే ఈ దినము నుంచే నువ్వు ప్రార్థన చేయాలి. ఈ దినము నుంచే నీ చెడు నరకలను వదిలేసుకోవాలి. ఈ దినము నుంచే నువ్వు దేవుడిలో గొప్ప అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తి కలిగి దేవుడిని ఆరాధించాలి. పిల్లరా, ఈ లోక సంబంధమైన కార్యములు ఎన్నో ఉన్నాయి, కానీ ఆ కార్యములను విడిచిపెడితే ప్రభువు యేసుక్రీస్తు నీకు గొప్ప కార్యములు, స్థిరమైన కార్యములు, నిత్య రాజ్యం అనే తీర్పును ఇస్తాడు. ఒక్కసారి ఒకడు తన కొరకు ఏర్పరచుకున్న మార్గము సరైనదిగా కనిపిస్తుందా? నీ కొరకు నువ్వు ఏదైతే మార్గం నేర్చుకున్నావో, నీ జీవితంలో నువ్వు ఏదైతే మార్గం నేర్చుకున్నావో ఆ మార్గం నీకు సరైనదిగా కనిపిస్తున్నావో ఒకసారి ఆలోచించుకోవాలి. నీకు సరైనదిగా అనిపిస్తే అదే మార్గంలో వెళ్ళు, కానీ దేవుడి మార్గమును మాత్రము, దేవుడు చూపించిన మార్గమును, దేవుడు చూపించిన సత్యమనే మార్గము విడవకూడదు. దేవుడు చూపించిన సత్యమనే మార్గంలో మనం నడిచిన దేవుని స్థిరమైన ఆలోచనలు మనకు దయచేస్తాడు. దేవుడు తన స్థిరమైన కార్యములను గొప్ప కృపా బాహుళ్యం అనే వరాన్ని మనకు దయచేస్తాడు. ప్రియులారా, ఒక భక్తుడు రాశాడు. ఏమని రాశాడు? ఆయన కృపను గురించి రాశాడు. ప్రియులారా, ఆయన కృప మనకు చాలు, ఆయన కృప మనకు చాలదా? ఇది నీకున్న ఈ స్థితిలో ఆయన కృప నీకు సరిపోతుందా? ఆయన కృప నీ జీవితం అంతా చూపించబడుతుందా? ప్రియులారా, షేబా దేశపు రాణి నీ ముందు నిలిచి, ఇదిగో వీరు ఇలాంటి కార్యం చేశారు, కానీ మా జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడలేవా? ప్రభువా, వీరు ఇలా నేరం చేశారు, ఈ నేరం చేశారు ప్రియులారా అని చూపించే సమయమున, నేర స్థాపన చేసే సమయమున నువ్వు ప్రభువే యేసుక్రీస్తు అని ఏ సమాధానం ఇచ్చుకుంటావు? ఓ భక్తుడు కృప గురించి రాశాడు. ప్రియులారా, కృప గురించి రాశాడు. ఆయన కృప చాలు, ఆయన కృప చాలు. నిత్యం ఆయన కృప ఉంటే మనకు అన్ని కార్యములు సాధ్యం. పిల్లరా, ఈ దినము నుంచి ఆయన కృపలో నీవు కూడా, దేవుని యొక్క కృపలో నీవు కూడా నీ చెడుతనాలను విడిచి, దేవుని కృపలో, ఆయన కృపలో నువ్వు ఇంకా అభివృద్ధి పొంది, దేవుని ఆధ్యాత్మికమైన స్థితిలో నువ్వు కూడా అభివృద్ధి పొంది, నీ జీవితంలోని ఆర్థిక స్థితిలో, కుటుంబ స్థితిలో, నీ జీవితంలోని అనేక స్థితుల్లో నువ్వు అభివృద్ధి పొందాలి. పిల్లరా, విమర్శ సమయంలో మాత్రము తమ దృష్టికి తాము కరెక్ట్గా కనిపిస్తున్నామా? విమర్శ చేయడం సమయం వస్తుంది పిల్లరా, రాకడ సమయం వస్తుంది. దేవుడు మళ్ళీ రెండవ రాకడ రాబోతుంది పిల్లరా. రెండవ రాకడ వచ్చినప్పుడు దేవుడు నిన్ను కూడా ఆ గుంపులో, నిన్ను కూడా పరలోకము తీసుకెళ్లే గుంపులో ఉన్నావా, లేదా నిత్య నరకానికి పడే గుంపులో ఉన్నావా? పిల్లరా, నీ దృష్టికి నువ్వు ఎంచుకున్న మార్గము కరెక్ట్గా ఉందేమో ఒకసారి ఆలోచించు. నువ్వు తీసుకున్న మార్గము సత్య మార్గమా, జీవ మార్గమా, దేవుడు చూపించే జీవ మార్గంలో నడిచే వారిగా ఉన్నామా? ఈ లోకంలో ఎంతో మంది అన్య దేవతలు విగ్రహాలను పూజ చేస్తున్నారు, కానీ మనము మాత్రము సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నాము. ఓ భక్తుడు, జీవమున్న యేసయ్యా నిన్ను ఆరాధించలేరు ధన్యుడనయ్యా, జీవము లేని వాటిని ఎందరో మోపుచు, జీవమున్న ప్రతి వారు భ్రమపడుచున్నారు, జీవమున్న నా యేసయ్యా. జీవము ఉన్న యేసయ్యనే మనం కీర్తించేవాళ్ళం. మరి అలాంటి ప్రభువైన యేసు వారిని కీర్తిస్తున్నాము. మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోలిన వారిగా ఉన్నామా? ఆయన పోలికల్లో, ఆయన స్వభావంలో ఒక్కటైనా మనం కలిగి ఉన్నామా? ప్రియులారా, విమర్శ సమయమున ఆయన పోలిన వారిగా మనం ఉంటే నిత్య రాజ్యం అనే తీర్పు మనకు లభిస్తుంది.
విమర్శ సమయాన నినివే పట్టిన ప్రజలు ఒకవైపు ఉండి, షేబా దేశపు రాణి ఒకవైపు ఉండి నిన్ను నేరస్థాపన చేస్తుంటే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమాధానం ఇచ్చుకునే సమయం రాబోతుంది. మొన్న నుంచి ఉగ్రత అనే తెగులు మళ్ళీ మనకు సమీపించబోతుంది. కరోనా అనే తెగులు మళ్ళీ మనము పట్టి పీడించబోతుంది పిల్లరా. ఇవన్నీ దేవుని రాకడ సూచనలు పిల్లరా. ఒకసారి ఆలోచించుకోండి. విమర్శ దినము దగ్గర కాబోతుంది పిల్లరా. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఏ స్థితిలో ఉన్నావో దేవుని ఎడల ఆయన ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు అభివృద్ధి పొందిన వారిగా, పరిశుద్ధాత్మ వరం పొందిన బిడ్డగా ఉన్నావా ఒక్కసారి ఆలోచించు. జపర్య గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యము 2వ వాక్యము చూడగలండి. జపర్య 3వ అధ్యాయము 1-2. 3వ అధ్యాయము ముష్కరమైనదనియు భ్రష్టమైనదనియు అన్యాయము చేయదనియు పట్టణముకు శ్రమ, అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసము ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయం చేయదనియు పట్టణములకు శ్రమ. దేవునికి ఇష్టము లేని కార్యములు కానీ, దేవునికి ఇష్టము లేని పనులు కానీ, దేవునికి ఇష్టము లేని కార్యములు చేసిన వారి భ్రష్టత్వంలో పడిపోయిన వారు కానీ, చెడు నడకల్లో పడిపోయిన వారు కానీ, అన్యాయం చేయని వారు కానీ పట్టణముకు, దేవుని యొక్క పట్టణము, దేవుని యొక్క బిడ్డలకు లేదా దేవుని యొక్క కార్యములకు పట్టణముకు శ్రమ కలుగు చేయవాలని కనిపిస్తారు. ఆ శ్రమనంతా తీసేసే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. పిల్లరా, ఒకసారి ఆలోచించుకోవట్లేదా? దేవుడి మాట ఆలోచించట్లేదా? శిక్షకు లోబడట్లేదా? ఆయన నీకు ఇచ్చిన చెడుగా ఆయన నీకు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు పాటించలేదా? ఆయన నీకు ఇచ్చిన శ్రమలు అనే శిక్షకు లోబడట్లేదా? పిల్లరా, ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుడు నీకు ఎలాంటి శిక్ష ఇచ్చాడు, దాని నుండి విడిపించు దేవా అని నువ్వు ప్రార్థిస్తున్నావా? అలాంటి కార్యములు చేసిన దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదా? ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే నువ్వు ఎలా గొప్ప కార్యములు, ఆయన స్థిరమైన కార్యములు పొందుకుంటావు, నిత్య రాజ్యాన్ని ఎలా పొందుకుంటావు? పిల్లరా, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడే నీకు గొప్ప కార్యములు, నువ్వు విమర్శ దిన సమయమున నీకు గొప్ప తీర్పు లభిస్తుంది. విమర్శ దినమున షేబా దేశపు రాణి నేరస్థాపన చేస్తూ ఉంటే, ఒక పట్టణ నీవే పట్టణస్థులు నేరస్థాపన చేస్తూ ఉంటే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి లేదు ప్రభు అనే సమాధానం నువ్వు ఇవ్వలేకపోతున్నావా? ఇచ్చే ధైర్యము నీకుందా? దేవుడికి మన గురించి ప్రతి విషయము, ప్రతి సంగతి తెలుసుకున్న పిల్లలు, ఆ సమయమున నీ చెడు నడకలు, నీ ఘోరమైన క్రియల గురించి దేవుడికి నీ అంతరంగంలో నుంచి తీసి చెబితే నువ్వు ఏమైపోతావు పిల్లల? ఆయనకు అసాధ్యమైన క్రియలు ఏమి ఒకసారి ఆలోచించుకోండి పిల్లల. హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 4. షేబా దేశపు రాణి అంట ముష్కరమైనది కాదంట, భ్రష్టమైనది కాదంట, దేవునికి ఇష్టమైనది, దేవుని యొక్క ఉన్న రాణిగా కనిపిస్తుంది. హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారి తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోతున్నారు. వారిలో వ్యభిచార మనసులు ఉండటం వలన వారి యెహోవా ఎరుగగా ఇందురు. మీ కార్యాల వల్ల, మీ చుట్టూ వల్ల కానీ, మా కొన్ని
కార్యాల వల్ల కానీ నువ్వు దేవుని ఎదుట రాలేకపోతున్నావా? పిల్లరా, ఒకసారి ఆలోచించుకోండి. ఆయన ఎదుటకు వస్తే దేవుడు నీకు మహాకృపను, నీ స్థితిని మార్చేసే దేవుడు. పిల్లరా, ఆయన నీకు నీ మనసును ఎదిగిన వాడు. పిల్లరా, నీ మనసులో ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా ఎదిగిన వాడు. పిల్లరా, ఒకవేళ నువ్వు వ్యభిచారం అనే స్థితిలో ఉంటుంటే ఆ స్థితిని కూడా మార్చివేసే దేవుడు. పిల్లరా, ఒకసారి ఆలోచించండి. దేవుడి కృపలో ఉన్నావా? సొలొమోను పల్లకి సొలొమోను జ్ఞానము వినడానికి షేబా దేశపురాన్ని నేర స్థాపన చేయబోతుందని మన మీదకి వస్తుంది. పిల్లరా, మన మీద నేర స్థాపన చేయబోతుంది. పిల్లరా, షేబా దేశపురాన్ని. కానీ మనము దేవుడిని ఎదుర్కొనే స్థితిలో ఉన్నామా? దేవుడిని ఆ నేర స్థాపన చేయబోతున్న సమయంలో మనం దేవుని యొద్దకు ఎందుకు రాలేకపోతున్నాం అనే స్థితిలో ఉన్నామా? ఆయన సన్నిధికి ఎందుకు రాలేకపోతున్నాం? ఆయన సన్నిధికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఏదైనా చెడు నడక అనే క్రియ మనలో ఉందా? ఆ చెడు నడక అనే దాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నిత్యము దేవుని ఆరాధించే బిడ్డగా, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే కొనియాడబడుతున్న దేవుడిని ఆరాధించే బిడ్డగా నీవు ఉండబోతున్నావా? ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు రాలేదమ్మా అంటే సమాధానం ఇచ్చేదానిగా నువ్వు ఉన్నావా? పిల్లరా, ఒకసారి ఆలోచించుకున్నట్లయితే షేబా దేశపురాన్ని నేర స్థాపన చేసే సమయంలో నువ్వు ఎలా ఉన్నావు? ఆమె నేర స్థాపన చేయబోతుంది. పిల్లరా, నీ వ్యక్తిగత స్థితిలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆర్థిక పరిస్థితి కానీ, నీ శారీరక పరిస్థితి కానీ, అనేక పరిస్థితుల గురించి ఆమె నేర స్థాపన చేసే సమయంలో నీవు ఎలా ఉన్నావు? పిల్లరా, ఆమె నేర స్థాపన చేసినప్పుడు దేవునికి నువ్వు సమాధానం ఇచ్చేవారిలో ఉన్నావా? పిల్లరా, నినివే పట్టణస్తులు కూడా ఆనాటి కాలంలో నినివే 40 రోజుల్లోనే నాశనం చేయబోతున్నా అని చెప్పిన దేవుడు వారు ఎన్ని రోజుల్లో మారిపోయారండి? ఒక్క రోజులోనే మారిపోయారు. పిల్లరా, ఉపవాసం నుండి ప్రార్థన చేసిన వారుగా వారిని చూస్తున్నాం. మరి నీ స్థితి కూడా మారాలంటే నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడే దేవుడు విమర్శన సమయమున నీ స్థితిని మార్చిన దేవుడు షేబా దేశపురాన్ని నేర స్థాపన చేసిన నినివే పట్టణ స్త్రీ ప్రజలు నేర స్థాపన చేసిన నీ స్థితి ఎలా మారిపోయిందో దేవుడు చూపించాడు. నీవు ఈ దినమున సజీవుడైన దేవుని వాక్యం వింటున్నావు. పిల్లారా, ఆయన వాక్యం వింటున్నా నీవు దేవుని సన్నిధిలో గడుపుటకు సమయం లేకపోతే సమయం కుదుర్చుకుని దేవుని సన్నిధిలో నిత్యము కన్నీటి ప్రార్థన చేసేవారుగా మనం కనబడుతున్నామా? కన్నీటి ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో నీ స్థితులు మారవా? పిల్లలు, మాకు తెలిసిన ఒక కుటుంబం, ఆయన ఆర్మీలో పనిచేస్తాడు. కానీ ఆర్మీ వాళ్ళకి 3 నెలలు అక్కడ ఉంటారు, 3 సంవత్సరాలు అక్కడ ఉంటారు. 3 నెలలు 3 సంవత్సరాలు నాకైతే కరెక్ట్గా తెలియదు. కానీ కొద్ది నెలలు కానీ సంవత్సరాలు కానీ వాటర్లో ఉంటారు, కొద్ది నెలలు ఇంటికాడ ఉంటారు. అయితే పిల్లరా, ఆయన ఇంటికి వచ్చే సమయానికి భార్య మాత్రము ఇంటిలో సుబుద్ధి గల భార్యలాగా కనిపిస్తుంది. పిల్లరా, ఇంటికి వచ్చే సమయానికి భార్య మాత్రము సుబుద్ధి గల భార్య కనిపిస్తుంది. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆమె జీవితాన్ని చూడాలి. అసహ్యకరమైన జీవితము జీవిస్తాము. అందరూ అలా ఉంటారని కాదు లేదు. కానీ పిల్లరా, కొంతమంది
మాత్రమే అలా ఉంటారు. ఆమె క్రియలు ఎలాంటి క్రియలు చేస్తుందంటే దేవునికి వ్యతిరేకమైన క్రియలు, దేవుని ఆజ్ఞలలో అనేకమైన వ్యతిరేకమైన క్రియలు చేస్తుంది. ఆయన ఆజ్ఞలు క్రియ చేస్తుంది. అయినము నిత్యము ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధించే వారిగా ఉంటారు. ఈమెము నిత్యము లోక సంబంధమైన వారిని ఆరాధించాము. ప్రియులారా, అలాంటి స్థితిలో నువ్వు ఉన్నట్టయితే, అలాంటి భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నట్టే, విమర్శ సమయమున దేవుడు నీకు తీర్పు ఇచ్చే సమయమున ఆయన నీకు ఎలాంటి తీర్పునిస్తాడో ఒకసారి ఆలోచించు. షేబా దేశపు రాణి ఒక పక్క నుంచి నీ నేరము చూపిస్తుంది. నినివే పట్టణపు ప్రజలు నీ నేరము చూపిస్తుంది. నువ్వు ఆ దినమున నువ్వు ఏం చేయబోతుంది? పిల్లలు ఒక్కసారి ఆలోచించు. షేబా దేశపు రాణి అయితే సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చి, మరి నువ్వు దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి దేవుని సన్నిధికి వస్తున్నావా? ఆయన ఆరాధించే బిడ్డగా ఉన్నావా? పిల్లల ప్రభు సన్నిధికి రావడానికి నీకేమైనా అడ్డంకులు కలుగుతుంటే మనస్సులో ఒకసారి, ప్రభువా ఈ అడ్డంకిని తొలగించు, నాకు ఈ అడ్డంకి ఏంటి ప్రభువా? విమర్శ సమయంలో నేను ఏమి సమాధానం ఇచ్చుకోవాలి నీ ఎదుట? అభ్యంతరకరమైన కార్యములను నా జీవితంలో నుంచి తొలగించు దేవా అని ఒక్కసారి మనసులో ప్రార్థించుకోబడి. పిల్ల లేటెస్ట్గా నేనున్నది, లేటెస్ట్గా నేనున్నాను. నిన్న రాత్రి అనుకుంటాను షాలిమన్న గురించి ఒక సాక్ష్యం విన్నాము. పిల్లల షాలిమన్న బలంగా పరిచర్య ప్రారంభిస్తున్న సమయం అది. పిల్లల షాలిమన్న కంట ఆదివారం సమయం అది. అన్న ఆరాధనని ప్రారంభించడానికి వేరే సేవకులు ఉన్నారు, వారు ప్రారంభించి నడిపిస్తూ ఉన్నారు. అన్న స్నానం చేసి వాక్యం అందించడానికి రెడీ అయ్యి సంఘం దగ్గరికి రాబోతున్నారు. పిల్లరా, అతని మధ్యలో షాలిమన్న మధ్యలో ఒక వ్యక్తి ఆపి, అయ్యా నీ పాత బట్టలు ఏమన్నా ఉంటే నాకు ఇంటి ప్రభు, ఒక జత చాలు ప్రభువా అని ఆయన అడుగుతున్నాడంట షాలిమన్న. అడిగితే, పెద్దయ్యా నీకు నా బట్టలు సరిపోవు కానీ మా నాన్నగారి బట్టలు ఇస్తాను పెద్దయ్యా, నువ్వు కూర్చో, ప్రార్థన అయిపోగానే ఇస్తాను పెద్దయ్యా అని కూర్చోమన్నాడు. కానీ ఆయన వదలకుండా, షాలిమన్నను వదలకుండా అంటే, నాకు మీ నాన్నగారు బట్టలు తల్లి, నాకు మీ నాన్నగారు బట్టలు, నాకు మీ బట్టలే ఒక జత ఇప్పించండి అని అడుగుతాడు. ఆయన్ని సన్నిధి లోపలికి వెళ్ళలేకుండా అడ్డంగా పడుతున్నాడు. ఇలా సన్నిధి లోపలికి వెళ్ళలేకుండా, దేవుని సన్నిధి లోపలికి వెళ్ళి వాక్యాన్ని బోధించే సమయానికి వెళ్ళలేదంటే, ఒక జతి పిండి, ఒక జతి పిండి నీ పాది అయినా పర్లేదు అని ఆయన అడుగుతున్నాడు. కానీ ఆయన మాత్రము ఆయన షాలిమన్న, నువ్వు కూర్చోబెట్టయినా, నువ్వు కూర్చో, ప్రార్థనగానే నీకు ఇస్తాను అని చెప్తాడు. కానీ వింటలేదు ఆ పెద్ద ఆయన. చివరికి ఏమైందంటే పిల్లల, ఆయన షాలిమన్న లోపలికి వెళ్ళి మెసేజ్ ప్రారంభిస్తూ, పాట పాడి మెసేజ్ ప్రారంభిస్తూ, ఆయన ప్రారంభించే సమయంలోనంట ఈ ముసలాయన, ఈ బట్టలున్న ఆయన అక్కడే కూర్చోమన్న చోట కూర్చోవాలి కదా, నేను కూర్చోకుంటున్నానంట. ఇక్కడున్న ఆయన కొద్దిసేపటికి ఇటు వచ్చాడు, మందిరంలోకి. తర్వాత ఇంకొద్దిసేపటికి ఇటు వచ్చాడంట. కొద్దిసేపటికి గుండ్రంగా, అంటే ఆ మందిరం ఎలా ఉంటుందంటే ఎల్ షేప్లో ఉంటుందండి. కొద్దిసేపటి ఇక్కడున్న ఆయన ఇటు వచ్చాడంట, ఇటున్న ఆయన ఇటు వచ్చాడంట. ఏంటి ప్రభువా, ఈయన బట్టలు అడిగాడు
కూర్చోమన్న చోటేమో కూర్చోవట్లా. ఈయన పరిస్థితి ఏంటి ప్రభు అని మనసులో ఒకసారి చిన్న ప్రార్థన చేసుకున్నాడు. అయితే తిరుగుతున్నాయా సామాన్యంగా ఉన్నాడా? తిరుగుతున్నాయేమో సామాన్యంగా లేదు. ఆయనేమో తిరుగుతా చేతులు ఇలా తిప్పుతున్నాడంట. గాలిలో ఏదో మంత్రశక్తి ప్రయోగిస్తున్నట్టు ఇలా తిప్పుతున్నాడంట. శాలేమన్న మెసేజ్లో ఉంటే పసిగట్టేది. ఇదేదో తేడాగా ఉంది, ఈయనేదో మన మీద మంత్ర ప్రయోగం చేయబోతున్నాడని శాలేమన్న పసిగట్టి ఆ వాక్యంలో ఉన్న సమయంలోనే మనసులో ప్రార్థన చేసుకున్నాడంట. ఏమని ప్రార్థన చేసుకున్నాడంటే, పిల్లరా ప్రభువా ఈ సంగతి ఒకసారి చూడు ప్రభువా, ఈయనేంటో ఏదో క్రియ చేయబోతున్నాడు నా ఎడల అని ప్రార్థన చేసుకుంటే, ఆయన శాలేమన్న వాక్యం చెప్పకుండా ఆయన మీదకి దెయ్యాలను వదలాలని ట్రై చేసి, ఆయన 7 దెయ్యముల కంటే ఎక్కువ దెయ్యాలని వదలాలని ట్రై చేశారంట. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, పరిశుద్ధాత్మ శక్తి వలన దైవజనులు బలంగా వాడబడుతూ దేవుని యొక్క మహిమను విమర్శించిన సమయం గురించి ఆయన బోధిస్తూ ఉండగా, ఆయన మంచి వాక్య సమయంలో ఉండగా ఆయన ప్రయోగిస్తేనంట, ఆ ప్రయోగించిన దెయ్యములు తిరిగి ఆయన ప్రయోగించిన వ్యక్తి మీదకే వచ్చి పోరాడుతున్నాడు. ఆ పోరాడిన దెయ్యాలతో పోరాడి చివరికి శాలేమన్న దగ్గరికి చివరికి అంతా కూడికైపోయినాక వచ్చి అన్న ప్రార్థన చేయండి అన్న. పిల్లల ఆయన ఆ స్థితి చూడండి. శాలేమన్ననే అలా చేయాలనుకున్న వాడు మంత్రగాడు. ఆ మంత్రగాడే మారిపోగలని నీవు కూడా దేవుల్లో ప్రతి ఆదివారం నువ్వు వాక్యం వింటున్నావు, ప్రతి ఆదివారం లేదా శుక్రవారం వింటున్నావు, శనివారం వింటున్నావు, లేదా లైవ్లో వాక్యాలు వింటున్నారు, యూట్యూబ్ లైవ్లో వింటున్నారు, యూట్యూబ్లో దేవుని యొక్క సందేశాలను పెట్టుకుని వింటున్నారు. కానీ నువ్వు ఇప్పటికీ నీ స్థితిని మార్చుకోకపోతే, ఆ మంత్రగాడి ఎలా అయితే మార్చుకుని దేవుని నమ్ముకుని దేవుని ఎలా గొప్పను పొందుకుంటున్నాడు, నీ జీవితంలో కూడా నువ్వు మారని స్థితిలో ఉన్నావా? ఒకసారి నీ విమర్శించిన సమయం గురించి ఆలోచించి నువ్వు కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందే సమయము ఆసన్నం కాబోతుంది. ప్రియులారా, మనము ఈ దినముల్లో బాప్తిసం పొందుకోవాల్సిన సమయం ఎంతో అవసరం ఉంది. ప్రియులారా, రాబోయే దినాల్లో అయితే దేవుని సేవను చేయడానికి కూడా, దేవుని సేవను విస్తృతపరచడానికి కూడా అనుకూలత లేదు. పిల్లలు ఇప్పటికే చాలా చోట్ల దేవుని సంఘాలను కూల్చివేసిన స్థితి మనం చూస్తున్నాం. దేవుని రాజ్యాన్ని రానికుండా, దేవుని బిడ్డలను ఆరాధన చేయకుండా అడ్డుకుంటున్న స్థితిని చూస్తున్నాం. కానీ పిల్లరా, దేవుని సన్నిధిని మనకి ఇచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రతి ఆదివారం జరుగుతుంది, ప్రతి శనివారం జరుగుతుంది. ఇప్పుడు ఈస్టర్ దినం ఉంది కాబట్టి ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఏదో ఒక ఇంటి దగ్గర కానీ, ఆ సంఘములో కానీ. పిల్లరా, ఒకసారి ఆలోచించుకొని విమర్శ దినమున సేవాదేశపు రాని నీకు నేర స్థాపన చేసే సమయంలో నీ నేరము ఎలాంటి నేరము, నీ మీద నా నేరముని కొట్టివేసే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ నేరం ఎలా తొలగిపోవాలంటే పరిశుద్ధాత్మ అనుగ్రహం వలన పాప శాపం నిమిత్తమై బాప్తిసం పొందితే కానీ ఈ పాపములు కొట్టబడి, అంతేగాని బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా చెడు నడకల్లో పడితే దేవుడు నిన్ను ఎలా కాపాడుతాడన్నా, ఎలా దేవుడి ముందు నువ్వు ఎలా పొందుతావు, ఆయన అనుగ్రహాన్ని ఎలా పొందుతావు? పిల్లరా, సేవాదేశపురాన్ని దాదాపు 2250 కిలోమీటర్ల నుండి సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకుంటా వచ్చింది. నువ్వు దగ్గరగా ఉన్న సంఘానికి రాలేకపోతే నువ్వు ఇంకా ఎలా ఉన్నా?
విమర్శ సమయమున దేవుడు నీకు ఇచ్చే తీర్పు నువ్వు చెక్కే వారిగా ఉంటావు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వాక్యం. నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తన మనసు సిద్ధపరచుకోగలరు. కనుక వినలేకపోయి ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించుదురు. ఈ తరము వారంటే ఈ తరము వారు యెహోవా వాక్యమును వినటానికి సిద్ధపడట్లేదంటే, ఆయన వాక్యాన్ని వినడానికి సిద్ధపడట్లేదు. కానీ ఈ తరం వారు ఎలా ఉన్నారంటే, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కానీ టీవీ ముందు సీరియల్ చూడటానికి మాత్రము సిద్ధపడి కరెక్ట్గా ఆ సమయానికి టీవీ పెట్టి మాత్రం సీరియల్ చూస్తారు. కానీ ఇప్పుడు ఈ సమయానికి దేవుడు ఒక వాక్యాన్ని ఉత్తమని నీకు పంపించినప్పుడు నువ్వు విత్తే స్థితిలో ఉండబోతున్నావా? పిల్లరా, టీవీ పెట్టుకుని సీరియల్ చూస్తున్నావు, కానీ అదే టీవీలో దేవుడి వాక్యాన్ని వినేవారిగా ఉన్నావు. ఈ తరం వారు దేవుని రక్షణ పొందలేకపోతున్నారు. ఎందుకంటే దేవుని రక్షణ పొందడానికి సిద్ధంగా లేని వారిగా ఉన్నాం, చెడు తలతలు కలిగిన వారిగా ఉన్నాం. ఈ తరం వారు దేవుని రక్షణ పొందడానికి రెడీగా లేదు, సిద్ధం కలిగి ఉండాలి. పిల్లరా, ఆయన వాక్యమును సంతోషించేవారిగా ఉండాలి. ఆయన వాక్యమును చదివి నిత్యము సంతోషము ఆనందం కలిగే బిడ్డలుగా మనం ఉండాలి. అంతేగాని ఆయన వాక్యము ధ్యానించకుండా, ఆయన వాక్యాన్ని వినకుండా, ఆయన ఎందుకు సంతోషం కలిగిన వారిగా కాకుండా ఆయన ఇచ్చే సంతోషాన్ని తృణీకరించే వారిగా ఉండకూడదు. పిల్లలు ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయన వాక్యాన్ని వీరి చెవికి మరి మనసులో దాచుకునే వారిగా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 6వ వాక్యంలో యెహోవా పెన్నల కాడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతే వినుటకు మీరు చెయ్యకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రోజుల్లో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సేవకులను మన కొరకు సిద్ధపరిచి వేకునా లేచి వారు మన కొరకు నిత్యము కన్నీటి ప్రార్థన చేస్తున్న మనము మాత్రము దేవుడి సన్నిధిని విడిచి అనేకమైన లోక సంబంధమైన కార్యముల కోసం వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని యొక్క సన్నిధి కోసము ఒక్క రోజైనా మనము దేవుని యొక్క సన్నిధిలో గడిపేవారు కావాలా? ఆయన సన్నిధిలో గడిపేవారుగా ఉంటే ఆయన నీ అంతకు ప్రవక్తను పంపిస్తున్నాడు. నీ అంతకు దైవజనుడు పంపిస్తున్నాడు. ఆ దైవజనుడు పంపించే వాక్యాన్ని వినేవారుగా మనం ఉంటున్నామా? అలాంటి స్థితిలో మనం ఉన్నామా? పిల్లరా, వాక్యం వినలేకపోతున్నారు కొంతమంది. ఎంతో మంది వాక్యం లేని స్థితిలో ఉన్నారు. కానీ వారు ఈ కాలంలో అయితే వాక్యం వినలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడికక్కడ సంఘాలు కూల్చి చేశారు. కానీ మనకైతే దేవుడు మన సంఘాన్ని బలమైన సంఘంగా ఏర్పరిచి దేవుడు వాక్యాన్ని బోధించే దైవజనుడు ఏర్పరుస్తున్నాడు. దైవజనుడు వాక్యాన్ని అలానే ప్రకటిస్తున్నాడు. పిల్లరా, వేకున లేచి దేవుడిని స్తుతించే బిడ్డలు. పిల్లరా, మేమైతే లాక్డౌన్ కాలమంతా మేము కూడా దేవుడిని స్తుతిస్తూ వచ్చాము. అలానే మాకు లైవ్ కార్యక్రమం ద్వారా టీచర్ స్టీఫెన్ పాల్ గారి లైవ్ కార్యక్రమం ద్వారా మేము కూడా ఆయనతో కలిసి దేవుడిని స్తుతించాం. 4 గంటలకే లేచి దేవుడిని స్తుతించాము.
మరి నీవు కూడా 4 గంటలకే లేచి దేవుడిని స్తుతించే బిడ్డగా, ఆయన ఆరాధించే బిడ్డగా, దినమెల్లా నా కార్యములన్నింటిలో తోడుకుంటే దేవా, నేను నా జీవితంలో జరిగే నేర కార్యములన్నింటినీ కొట్టివేదేవా అని ప్రార్థన చేసుకుని రక్షణ అనే వస్త్రం కోసం సిద్ధపడే బిడ్డగా నువ్వు తయారవబోతున్నావా, సిద్ధమవబోతున్నావా? రక్షణ అనే వస్త్రం లేకపోతే ఈ లోకంలో క్రైస్తవుడికి యోగ్యత ఉందా? రక్షణ అనే వస్త్రం ద్వారానే క్రైస్తవుడు దేవుడితో ససంబంధమైన సంబంధాన్ని కలిగేవాడు, దేవుని అనుగ్రహాన్ని పొందేవాడుగా, ఆయన ప్రత్యక్షతను పొందేవాడుగా, తీర్పు దినమున విమర్శ సమయమున ఆయన ముందు దేవా నా ఎదుట ఏ నేరము చేయలేదు, నేను ఏ నేరము చేయలేదు, ఈ శేషురాన్ని విమర్శించే సమయం రాబోతుంది, నిన్ను నన్ను విమర్శించే సమయం రాబోతుంది, నినివే పట్టణస్తులు నేర స్థాపన చేయబోయే సమయం వస్తుంది. కొద్ది రోజుల్లోనే దేవుడి రాజ్యం రాబోతుంది. నువ్వు దేవుడి రాజ్యంలో ఎలాంటి స్థితిలో ఉండబోతున్నావు? ఆయన్ని నిత్యము కొనియాడే గుంపులో నువ్వు ఉండబోతున్నావా, లేదా ఆయన నిత్య నరకములో త్రోసివేసే గుంపులో నువ్వు ఉండబోతున్నావా? ఒకసారి ఆలోచించుకోండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ అధ్యాయం 14వ వచనం 13-14 సారీ 13వ అధ్యాయము 14వ వచనం. మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము కృమినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. ప్రియమైన వారా, దేవుని మందిరములో నీవు మనసు మార్చుకుని ఆయన రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకుని నీ పాపములన్నింటినీ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని ఆయన్ని ఆరాధించే బిడ్డగా, ఆయన వర్తమానాన్ని గైకునే వారిగా ఉన్నావా, లేదంటే నీ చెవులు వినుటకు మందములై ఉన్నావా? నువ్వు వర్తమానం వినలేకపోతున్నావా, లేదా దేవుడి యొక్క గొప్ప కార్యములు చూసిన నీ కన్నులు ఎలా ఉన్నాయి పిల్లరా? నీ కన్నులు మూసుకుపోయినా ఆయన కార్యాలను చూడలేకపోతున్నావా పిల్లరా? ఒకవేళ నీ కన్నులు కానీ నీ చెవులు కానీ మూసుకుపోయినట్లయితే దేవుడిని ప్రార్థించు. ఆయన నీకు నీ కన్నులను నీ మనస్సును మార్చి రక్షణ అనే వస్త్రాన్ని ధరించి నేర స్థాపన చేసే సమయంలో నీవు నీతిమంతులుగా రక్షణ అనే బాప్తిస్తాన్ని పొందుకున్న బిడ్డగా మార్చబడతావు. ఒకసారి ఆలోచించుకోండి. శేషురాన్ని అయితే సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వచ్చింది? ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చింది పిల్లల. ఆయన జ్ఞానం ద్వారా పరలోకమున పరబోయిన యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవడానికి వచ్చింది. ఎన్ని కిలోమీటర్ల నుంచి? 2250 కిలోమీటర్ల నుంచి. మరి నువ్వు దగ్గర ఉన్న సన్నిధికి రాలేకపోతున్నావా? దగ్గర ఉన్న సన్నిధికి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఆయన యొక్క గొప్ప కార్యములు పొందడానికి నువ్వు రాలేకపోతున్నావా? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఘనమైన కార్యములు, గొప్ప కార్యములు చేయబోయే దేవుడు. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 1-2. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చి ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, సాంబ్రాణియు, దూలమును, రంధ్రములను ఒంటల మీద ఎక్కించుకుని యెరూషలేముకు వచ్చి
సొలొమోను దర్శనం చేసి తనకి తోచినంత దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా. పిల్లరా, ఇక్కడ షేబా దేశపురానంట యెహోవా సొలొమోను గారి జ్ఞానము గురించి తెలుసుకుని ఆమెట యెహోవా నామము గురించి తెలుసుకోవడానికి సొలొమోను కలిగిన కీర్తిని గురించి వినంట ఆమె షేబా దేశం గురించి ఇశ్రాయేల్ దేశమైన యెరూషలేముకి వచ్చిందంట. ఆమె గూఢార్థము గల మాటలు చేత సొలొమోను గారిని శోధించటకై, ఆయన పరీక్షించడానికి, ఆయన భక్తి ఎలా ఉంది, ఆయన జ్ఞానము ఎంతటి జ్ఞానము తెలుసుకోవడానికి ఆమె షేబా దేశము నుంచి ఇశ్రాయేలు దేశమైన ఆమె రావడం కూడా ఎలా వచ్చిందంటే పిల్లరా, ఆమె గొప్ప పరివారంతో గంధవర్గంతో విస్తారమైన బంగారము సామ్రాణి దూరము ఒంటెల పైన వేసుకుని యెరూషలేముకు వచ్చింది. గనుడైన సొలొమోను గారి యొద్దకు అంత ఘనంగా వెళ్ళిపోయారు. ప్రభు అంటారు, నాకు రావాల్సిన ఘనత సర్వోన్నతమైన దేవుడికి వచ్చింది, లేదా సర్వోన్నతమైన దేవుడిని మనకు అక్కడ కలుసుకోబోతున్నాం. ఎక్కడ కలుసుకోబోతున్నాం? పరలోకమునందు సర్వోన్నతమైన దేవుడిని ఆయన కలుసుకోబోయే విధము ఆయనకు మనం ఘనత కలిగజేసిన వారిగా ఉన్నామా, లేదా అఘనతను కలిగజేసిన వారిగా ఉన్నామా? ఆయన ఘనత కలిగజేసిన వారి క్రియలు, ఆయన కృప వలన, ఆయన అనుగ్రహం వలన నీ జీవితంలో గొప్ప కార్యములు, స్థిరమైన ఆలోచనలు చేయబోయేది. విమర్శించిన సమయమున నీకు నిత్య రాజ్యమైన తీర్పు రావడానికి ఒక మార్గం. ఆయన ఘనతను మనం వివరించాలి. ఆయన ఘనతను పొందుకునే వారంగా ఆయన మన ద్వారా ఆయన ఘనత పొందుకునే వారిగా ఉండాలి. పిల్లల ఒకసారి ఆలోచించండి. దేవునితో కలిసి జీవించబోతున్నావా, లేదా దేవుడిని వదిలేసి లోక సంబంధమైన కార్యాలతో జీవించబోతున్నావా? పిల్లల దేవుని యొద్దకు రావాల్సిన సమయంలో రావాలి, లేదా దేవుని యొద్దకు శ్రమ కలిగిన సమయంలోనే దేవుని యొద్దకు వస్తున్నావేమో, కానీ శ్రమ కలగని సమయంలో కూడా దేవుని శ్రమ కలగని సమయంలో దేవుని యొద్దకు వచ్చి దేవుడిని మొరపెడుతూ ఉంటే ఆయన శ్రమను కలగజేసేది. ఈ శ్రమనంతా రాబోయే శ్రమనంతా తీర్చివేసేది. పిల్లల ఒక్కసారి ఆలోచించు. షేబా దేశపు రాణి నేర స్థాపన చేయబోతున్న మన మీద, ఆ నేర స్థాపన నుంచి మనము కూడా తప్పించుకునే సమయంలోకి రాబోతున్నామా? పిల్లల ఒక్కసారి ఆలోచించు. మనం ఎంతో జీవము గల దేవుడిని ఆరాధిస్తున్నాం. మనం ఆరాధించే వారిగా ఉన్నామా, గణపరిచే వారిగా ఉన్నామా? ఒకసారి ఆలోచించు. ఒక భక్తుడు పాట రాశాడు. ఏమని రాశాడు? నా హృదయం ఎంతో జీవము గల దేవుని దర్శింప వేచున్నది. నా హృదయం ఎంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకవేచున్నది. నా దేహమెంతో ఆశించే, నా దేహమెంతో ఆశించే శాశ్వత కృపను నీ కాలంచగా కర్కానైని నీ సన్నిధిలో, కర్కానైని నీ సన్నిధిలో శాశ్వత కృపను నీ కాలంచగా. సొలొమోను దర్శించడానికి వెళ్తూ ఉన్న ఫిలిపు
ఎలా ప్రభు సన్నిధికి రాలేకపోతున్నావా? ఆయన సన్నిధికి నువ్వు రాలేకపోతున్నావా? ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు మనము ఒకసారి ఆలోచించుకోవాలి. ఏమని ఆలోచించుకోవాలి? మనము జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆయన మనకు రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకు నేర స్థాపన చేయబోయే సమయం రాబోతుంది. ఆయన నేర స్థాపన చేసిన సమయంలో మన స్థితి ఎలా ఉండబోతుంది ఒకసారి ఆలోచించుకోండి పిల్లలు. 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయం 10 చివరిగా 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయం 10. మరియు ఆమె రాజులకు 240 మణుగుల బంగారమును బహు విస్తారమైన దండవర్గమును రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాజైన సొలొమోనుకి ఇచ్చిన దండవర్గము లంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. షేబా దేశపు రాణి అండి. షేబా దేశపు రాణి కనుక 240 మణుగుల బంగారము సొలొమోను గారికి ఇచ్చింది. ఆయన జ్ఞానము తెలుసుకోవడానికి వచ్చినప్పుడు బంగారము సాంబ్రాణి దూలమును ఒంటల మీద వేసుకుని వచ్చిందంటే యెహోషువకి. ఆయన మనుగు అంటే 12 కేజీలు. మనుగు అంటే 12 కేజీలు. 12 కేజీలు బహు విస్తారమైన గంధ వర్గములు 2250 కిలోమీటర్ల నుంచి తీసుకుని వచ్చిన ఆమె కనిపిస్తుంది. కానీ నీవు నీ జీవితంలో ఆమె అయితే అలా తీసుకుని వచ్చింది, కానీ నీవు కొద్ది మొత్తంలోనే ఆ దేవుని సన్నిధికి తీసుకుని వస్తావా? నీ విశ్వాసం అనే వాటిని దేవుని సన్నిధికి కొంచెమైనా తీసుకుని వస్తున్నావా? పిల్లరా ఒక్కసారి ఆలోచించుకోండి పిల్లరా. 250 కిలోమీటర్ల నుంచి బంగారం తెచ్చి ఇచ్చిన నీవు దేవుని సన్నిధికి సమీపంలో ఉన్నావు, కానీ నీవు దేవుని సన్నిధికి ఏం తెచ్చిస్తున్నావు? ఆయన సన్నిధికి నీ హృదయాన్ని తెచ్చి దేవుడికి అర్పిస్తున్నావా? ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని అర్పించేవారుగా హృదయాన్ని అర్పించి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందేవారిగా ఉన్నావా? పిల్లరా, షేబా దేశపురాణి ఒక పక్క నుంచి విమర్శ చేస్తున్నప్పుడు, రెండో పక్క నుంచి నినివే పట్టణ ప్రజలు విమర్శించే సమయంలో నువ్వు విమర్శ పొందుకున్నప్పుడు దేవుడు నీకు ఏ తీర్పు ఇవ్వకపోతుంది. పిల్లరా, ఒక్కసారి ఆలోచించి సొలొమోను రాజుగారి జ్ఞానం చూడటానికి ఎలా అయితే షేబా దేశపురాణి వెళ్ళిందో నువ్వు కూడా దేవుడి జ్ఞానాన్ని పొందుకోవడానికి దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒక్కరోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే నువ్వు ఎలా ఉంటావు? మేమైతే మా కుటుంబంలో అయితే మా అమ్మగారి కుటుంబంలో అమ్మమ్మ గారి దగ్గర నుంచి అందరూ దాదాపు దేవుని సన్నిధిలో గడిపేవారు. ఒక్కరోజు సంఘానికి వెళ్ళకుండా ఏదో వెలితిగా ఉండేది మా కుటుంబం. ప్రతి వారు దేవుని వలన పరిశుద్ధాత్మ శక్తి కలిగి కన్నీటి ప్రార్థన చేసి సమాధానం చెప్పేవారు. నీవు కూడా అలాంటి స్థితిని పొందుకుని రక్షణ అనే వస్త్రాన్ని పొందుకునే బిడ్డగా నీవు కూడా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకుంటే దేవుడు తన కృపను ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకున్నాక ఆమేన్. అందరికీ వందనాలు. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరిశీలించడానికి వచ్చింది కదా. దేవుడిని సొలొమోను కూడా ఏమడిగాడట? బంగారము వెండి ఏమడగల, మణులు మాణిక్యాలు అడగల. దేశాన్ని పరిపాలించడానికి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని దేవుడు ప్రార్థన చేశాడట సొలొమోను. ఆ సొలొమోను యొక్క జ్ఞానము ప్రపంచమంతా తెలుసుకుంటారు. సొలొమోను జ్ఞానం ఒకసారి 2 వేశ్యలకి ఒకేసారి
మగపిల్లలు పుడతారు. ఇద్దరు పక్కనే బెడ్ల మీద ఆ బిడ్డల్ని పక్కలో పడుకుంటూ ఒక తల్లి యొక్క కుమారుడు చనిపోతాడు. ఇది గమనించిన ఆ తల్లి ఈ బెడ్ మీద ఉన్న చనిపోయిన బిడ్డను తీసుకెళ్ళి బ్రతుకున్న బిడ్డ బెడ్ మీద పెట్టి ఆ బిడ్డ తీసుకెళ్ళి తన ప్రక్కన వేసుకుని మామూలుగానే ఉందట. ఉంటే నిద్ర నుంచి లేచిన తర్వాత తల్లి ఈ బిడ్డ నా బిడ్డ కాదు, చనిపోయిన బిడ్డ నీ బిడ్డని ఆమెతోటి ఇద్దరు తగదబడి చివరికి ఆ తగదాన్ని ఎక్కడికి తీసుకొచ్చారంటే రాజుగారి దగ్గర తీసుకొచ్చారంట. రాజుగారు తీర్పు తీర్చాలి. ఇద్దరు నిలబెట్టారు. ఇద్దరు చెరువు పెట్టి పట్టుకొని వచ్చారు. చనిపోయిన బిడ్డను పట్టుకొని వచ్చారు, బతుకున్న బిడ్డను పట్టుకొని వచ్చారు. అయ్యా ఆ బిడ్డ నా బిడ్డ ఎంత బతుకున్న బిడ్డ దగ్గర కొడుకుంటున్నారు. నా బిడ్డ దేవుడిని జ్ఞానం కోసం ప్రార్థన చేసేది సొలొమోను. అట్లయితే మీకు ఇద్దరికి శిరస్సాకిస్తాను ఆ బిడ్డలని వడ్డుని పిలిచి ఆయుధం తీస్తానంటే 2 మొక్కలు పోషిస్తారని. వెంటనే కన్న తల్లి అంటుంది, అయ్యా ఎక్కడున్నా ఆ బిడ్డ పోసుకుంటమే నాకు ఇష్టం, ఆ బిడ్డ ఆమె దగ్గరే కదండి అయ్యా, ఇప్పటికీ నా బిడ్డ అవుతాడే అనగానే సొలొమోను అసలు తమని తన జ్ఞానము ద్వారా గమనించాడంట, తీర్పు చెప్పాడంట. అలాంటి తీర్పుల వల్ల ఆయనలో ఉన్న జ్ఞానము ప్రపంచమంతా తెలిసిపోయినప్పుడు ఆ శీవానికి కలిగినంత స్వరూపాన్ని చూడాలి, ఆయన జ్ఞానం ఎలా ఉందో చూడాలని ఆయన కాలంలో ఇశ్రాయేలు దేశం వచ్చినంత శ్రీపాదని చూడండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, అందుకోసమే సొలొమోను రాసినవన్నీ కూడా సామెతలన్నీ సొలొమోను రాసినవి. అన్ని నా కుమారుడా జ్ఞానము తెలుసుకున్నాము, నా కుమారుడా అంత జ్ఞానానికి సంబంధించి నేను నర్సరాపేట నూతన స్కూల్లో 10th క్లాస్ చదువుకునే సమయంలో నేను 6th క్లాస్ దగ్గర నుంచి 10th క్లాస్ దాకా నర్సరాపేట నూతన స్కూల్ చదువుకుంటే మా హెడ్ మాస్టర్ గారు ఆయన ప్రతిదినం అసెంబ్లీలో చెప్పే మాట ఏంటంటే సొలొమోను యొక్క సామెతని చెప్తాడు. బిడ్డలకు కావలసిన జ్ఞానము అక్కడి నుంచే వచ్చుదా జ్ఞానం. కాబట్టి ఆ సొలొమోను యొక్క జ్ఞానాన్ని మనము ఆచరించే వాళ్ళంగా ఉండాలి. అటు గొప్ప దేవుడు మంచి వాక్యం వహించిన వాళ్ళు యవనస్తులైన స్వామికి మరి దేవుడి యొక్క వాక్యంలో వృద్ధి కలిగించాలని సంతోషదాయకంగా ఇంకా ఎన్నో చోట్ల వాడవాలని మనందరం ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి నమ్మకమైన దేవా, మీకు వేరే స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం.